ఏపీ రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. గతంలో మంత్రిగాను సేవలందించి ఓ సామాజిక వర్గానికి పెద్ద దిక్కులానే ఉన్నారు. ఇప్పుడు ఆయన కుటుంబంలో రాజకీయ వేడి రాజుకుందా? కొడుకు ఓ పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుంటే కూతురు మాత్రం మరో పార్టీకి అనధికారిక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారా? ఆమె తీరుతో తండ్రి అన్నకు పెద్ద టెన్షన్ మొదలైందా? అసలు ఏ ఫ్యామిలీలో జరుగుతోంది ఈ పొలిటికల్ వార్? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాకినాడ జిల్లా ప్రతిపాడులో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఏ ఎన్నికల్లో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఎవరికీ తెలియదు. పోటీ పడ్డ వారంతా దగ్గరి బంధువులే. కాపు సామాజిక వర్గం వారికే ఇక్కడ టికెట్ దొరుకుతుంది. ఒకప్పుడు ప్రతిపాడు పేరు చెబితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గుర్తుకొచ్చేవారు. గతంలో ఆయన తండ్రి, అనంతరం తనయుడు ముద్రగడ పద్మనాభం ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత పద్మనాభం ప్రతిపాడు వదిలి పిఠాపురంకు వెళ్లారు. అప్పట్నుంచి ఆయన ప్రతిపాడుపై పూర్తిగా పట్టుకోల్పోయారు. తిరిగి కాపు ఉద్యమంలో ప్రవేశించి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. తుని రైలు దగ్ధం సంఘటన తర్వాత ఉద్యమాన్ని వదిలేశారు. కేవలం లేఖలు రాసేందుకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఆయనను జనసేనలో చేర్చుకునేందుకు రెడీ అయింది. కానీ ముద్రగడ జనసేనలో చేరలేదు. ఇక తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను జనసేనలో చేర్చేందుకు ఇటు ముద్రగడ, అటు అధినేత పవన్ కళ్యాణ్తో పలు దఫాలు చర్చించారు. పవన్ ముద్రగడను పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరించారు కూడా. మధ్యలో ఏమైందో తెలియదు కానీ సడన్ గా ముద్రగడ మాట మార్చారు. పవన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ముద్రగడను తమ పార్టీలోకి తీసుకునేందుకు నేరుగా వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగారు. దాంతో వేలాది మందితో తాను వైసీపీలో చేరుతానని, జగన్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకుంటానని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అయితే ముద్రగడ, ఆయన తనయుడు గిరిబాబు కొద్ది మంది మాత్రమే తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే తాను ఆయనపై పోటీకి దిగుతానని ముద్రగడ శపథం చేశారు. కానీ ముద్రగడకు టికెట్ ఇవ్వలేదు. వంగ గీతకు టికెట్ ఇచ్చారు. అక్కడ పవన్ ఓడిపోతాడు, గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం వ్యతిరేకించిన కుమార్తె బార్లపూడి క్రాంతి జనసేనకు దగ్గరయ్యారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు తుని సభకు వెళ్లారు. అయితే ఈ సమయంలో తండ్రి కూతుర్ల మధ్య ఘర్షణ వద్దు, ఎన్నికలయ్యాక చూద్దామని సున్నితంగా పవన్ తిరస్కరించారు. అయితే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. అనంతరం ఆయన సమక్షంలో ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరిపోయారు. కానీ ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. మరోవైపు ముద్రగడ పద్మనాభంను వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా నియమించారు వైఎస్ జగన్. ఆయన రెండో కుమారుడు గిరిబాబుకు ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా క్రాంతి తెరపైకి వచ్చారు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదు, తన తమ్ముడు, అతని మామ తన తండ్రికి వైద్యం చేయించడం లేదంటూ ఆరోపించారు. దానిని ముద్రగడ తిప్పికొట్టారు. తప్పుడు ఆరోపణలు చేయొద్దు, నేను చనిపోయినా నన్ను చూడడానికి కూడా నువ్వు రావద్దు అని కోరారు. దాంతో మరోసారి క్రాంతి వర్సెస్ ముద్రగడగా సీన్ మారిపోయింది. కొద్ది రోజులుగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ గిరి చురుగ్గా తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్లు, మాజీ మంత్రులు సహకరిస్తున్నారు. ముద్రగడ పద్మనాభంను ఎలా చూస్తున్నారో గిరిని కూడా అంతే గౌరవంగా చూస్తూ పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఎప్పుడైతే ముద్రగడ గిరి ప్రతిపాడును ఓన్ చేసుకున్నారో అప్పట్నుంచి జనసేనలో ఉన్న గిరి సోదరి బార్లపూడి క్రాంతి యాక్టివ్ అయ్యారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకున్నా ఆమెకు అధికారికంగా ఎలాంటి లేఖలు ఇవ్వకుండానే ప్రతిపాడులో తిరుగుతున్నారు. కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాంతో ప్రతిపాడులో
అన్నా చెల్లెళ్ల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. అంతకుముందు ముద్రగడ పద్మనాభం దాదాపు నెల రోజుల పాటు కాకినాడ, హైదరాబాద్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అప్పట్లో కాకినాడ ఆసుపత్రిలో పద్మనాభం చికిత్స పొందుతుండగా ఆయనను చూసేందుకు క్రాంతి వెళ్లారు. ఐసీయూలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గిరిబాబు ఆమెను అడ్డుకున్నారు. అడ్డుకున్న సిబ్బందిపై కేకలు వేశారు. దాంతో ఇద్దరి మధ్య మరింత ఘర్షణ ముదిరిందనే చర్చ జరుగుతుంది. ఇటీవలే ముద్రగడ అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నారు. తన కుమారుడు దగ్గర ఉండి తనను చూసుకుంటున్నారని గిరిబాబును ప్రశంసించారు. కుమార్తె గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆసుపత్రి నుంచి వచ్చిన తండ్రిని చూసేందుకు ఆమె ప్రయత్నించలేదు. కానీ ప్రత్తిపాడులో తిరుగుతున్నారు. ప్రస్తుతం గణపతి నవరాత్రులు మొదలయ్యాయి. ఓ పక్క గిరి నియోజకవర్గంలోని గణపతి మండపాలు సందర్శిస్తున్నారు. వైసీపీ నేతలు వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. ఆయనకు పోటీగా ఆయన సోదరి క్రాంతి కూడా గణపతి నవరాత్రుల్లో పాల్గొంటున్నారు. జన సైనికులతో కలిసి వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేనకు ఇన్ఛార్జ్ లేరు. అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో పార్టీ తనకు బాధ్యతలు అప్పగించకపోయినా ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో క్రాంతి చురుగ్గా తిరుగుతున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ప్రతిపాడులో తిరిగేందుకు క్రాంతికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ నుంచి గిరిబాబు, జనసేన నుంచి క్రాంతి తిరుగుతుండడంతో జనం అయోమయానికి గురవుతున్నారు. ముద్రగడ పద్మనాభం పెద్ద ఆయన, కాపుల కోసం ఎంతో చేశారు. ఆయనపై ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉంది. కానీ పిల్లలు మాత్రం రెండు పార్టీల్లో ఉండడం ఇబ్బందిగా మారింది. అటు కార్యకర్తలు సైతం తాము ఎవరి వెంట తిరగాలని చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ప్రతిపాడులో రాజకీయాలు వేడెక్కాయి. అక్క తమ్ముళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. జనసేన క్రాంతికి ప్రతిపాడు బాధ్యతలు అప్పగిస్తుందా లేక వేరే బాధ్యతలను అప్పగిస్తుందా అన్న చర్చ కూడా జన సైనికుల్లో మొదలైంది. ఒకవేళ క్రాంతికి జనసేన ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కితే రాజకీయం మరింత హీటెక్కడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది.